Hello guys, welcome to Pigovian Academy. So this is yours Ramna Reddy. So ఈ రోజు సెషన్లో మనము కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రొసీజర్ అమెండ్మెంట్ ప్రొసీజర్ అంటే రాజ్యాంగ సవరణ విధానం గురించి నేర్చుకుందాం. బేసిక్గా ఈ కాన్సెప్ట్లో మనము కాన్స్టిట్యూషన్ని రాజ్యాంగాన్ని ఎన్ని మెథడ్స్లో అమెండ్ చేస్తారు, ఎన్ని పద్ధతుల్లో రాజ్యాంగాన్ని సవరిస్తారు ఆర్టికల్ 368 ప్రకారం, అలాగే సింపుల్ మెజారిటీ అంటే ఏంటి, దానికి డెఫినేషన్ ఉంటుంది, అలాగే మీకు ప్రాక్టికల్గా ఎగ్జాంపుల్ ఉంటుంది, అలాగే 2/3 మెజారిటీ అంటే ఏంటి డెఫినేషన్ ఉంటుంది, అండ్ దాంతోపాటు ప్రాక్టికల్గా మీకు మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ కూడా ఏది చూపిస్తాను. అలాగే 2/3 ఆఫ్ ది స్టేట్స్ రాటిఫికేషన్ అంటే ఏంటి, ఆ మెజారిటీ ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా మనం ఇక్కడ డిస్కషన్ చేద్దాం. అసలు ఫస్ట్ పాయింట్ మనకి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రొసీజర్, రాజ్యాంగ సవరణ విధానం గురించి మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉండేటటువంటి 20th షెడ్యూల్, అవునా కదా. సో 20th పార్ట్ 20వ భాగం అనేటటువంటిది తెలియజేస్తూ ఉంటుంది. సో ఈ 20వ భాగంలో ఉండేటటువంటి ఆర్టికల్ 368 అనేది మనకి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రొసీజర్, రాజ్యాంగ సవరణ విధానం గురించి తెలియజేస్తూ ఉంటుంది. అయితే బేసిక్గా అసలు కాన్స్టిట్యూషన్ని ఎన్ని మెథడ్స్లో అమెండ్ చేస్తారు, నేను అడిగేది ఇక్కడ ప్రైవేటు బుక్కుల్లో ఉండేది నేను చెప్పడం లేదు, జస్ట్ నేను సోర్స్ చెప్తున్నాను మీకు. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రొసీజర్ టాపిక్ చెప్పేటప్పుడు దానికి సోర్స్ వచ్చేసి మనకి ఎవ్రీ ఇయర్ మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ వాళ్ళు కాన్స్టిట్యూషన్ పబ్లిష్ చేస్తారు, దాని బేస్డ్గా నేను చెప్తున్నాను. సరే, ఆర్టికల్ 368 ప్రకారం మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ని ఎన్ని మెథడ్స్లో అమెండ్ చేస్తారమ్మా, 2 మెథడ్స్లో అమెండ్ చేయడం జరుగుతుంది. సో అదేంటి, ఒకటి వచ్చేసి 2/3 మెజారిటీ, ఒకటోది 2/3 మెజారిటీ, రెండోది వచ్చేసి 2/3 అండ్ హాఫ్ ఆఫ్ ది స్టేట్స్ రాటిఫికేషన్, 2/3 అండ్ హాఫ్ ఆఫ్ ది స్టేట్స్ రాటిఫికేషన్, 2/3 మరియు సగానికంటే ఎక్కువ రాష్ట్రాల ఆమోదం. ఈ 2 మెజారిటీలతో మనకి కాన్స్టిట్యూషన్ అమెండ్ చేస్తారు. అయితే మీలో చాలామంది నన్ను అడుగుతారు, సార్ సింపుల్ మెజారిటీతో కూడా కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేస్తాం కదా, రాజ్యాంగాన్ని సవరిస్తాం కదా సాధారణ మెజారిటీతో కూడా అంటే, సో నా ఆన్సర్ నో అంటాను. సో మీకు ఎవరికైనా సరే కరెక్ట్గా ఆన్సర్ తెలియాలంటే మీకు సోర్స్ చెప్తాను, కావాలంటే రాసుకోండి. మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ వాళ్ళు మనకి ఎవ్రీ ఇయర్ కాన్స్టిట్యూషన్ రిలీజ్ చేస్తారు. సో మీకు 2020 డిసెంబర్లో కూడా కాన్స్టిట్యూషన్ని రిలీజ్ చేశారు. సో 2020 డిసెంబర్లో రిలీజ్ చేసినటువంటి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మీరు పేజ్ నెంబర్ 159 ఒకసారి చూడొచ్చు. పేజ్ నెంబర్ 159 చూస్తే మీకు అర్థమవుతుంది కాన్స్టిట్యూషన్ని 2 మెథడ్స్లో అమెండ్ చేస్తారనేది అర్థమవుతుంది. సో ప్రైవేటు బుక్కుల్లో ఏం రాశారు, ఇంతకుముందు మీరు ఏం చదివారు, లేకపోతే మీ సార్లు ఏం చెప్పారు అనేది ఇక్కడ అనవసరం. సో మీరు ఫైనల్గా అల్టిమేట్గా ఏం తీసుకోవాలి, కాన్స్టిట్యూషన్ తీసుకోవాలి. ఓకే, దట్ ఈస్ అవర్ సోర్స్. సో ఆర్టికల్ 368 ప్రకారం ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనకి ఎన్ని మెథడ్స్లో అమెండ్ చేస్తారమ్మా, 2 మెథడ్స్లో అమెండ్ చేస్తారు. ఒకటి 2/3 మెజార్టీ, ఇంకొకటి 2/3 ఆఫ్ ది స్టేట్స్ రాటిఫికేషన్ మెజార్టీ. ఇంకా ఎవరికైనా డౌట్ ఉందా, కాన్స్టిట్యూషన్ని 3 పద్ధతుల్లో సవరిస్తారు అని చెప్తూ ఉంటారు కొంతమంది దాన్నే ఫాలో అవుతూ ఉంటారు. సింపుల్ మెజార్టీ అని, 2/3 మెజార్టీ అని, 2/3 ఆఫ్ ది స్టేట్స్ రాటిఫికేషన్ మెజార్టీ అని 3 రకాలుగా సవరిస్తారని మా సార్ చెప్పారు, మీరు చెప్పింది తప్పు అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఒకటే ఆన్సరు, మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ వాళ్ళు మనకి ఎవ్రీ ఇయర్ కాన్స్టిట్యూషన్ రిలీజ్ చేస్తారు. సో మీకు మనకి 2020 డిసెంబర్లో కూడా కాన్స్టిట్యూషన్ రిలీజ్ చేశారు. అందులో పేజ్ నెంబర్ 159 కనుక మీరు చూస్తే కాన్స్టిట్యూషన్ 2 మెథడ్స్లో అమెండ్ చేస్తారనే ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుంది. ఓకే, సో లెట్ us స్టార్ట్ గైస్. ఓకే, సో అయితే మనము వీటి గురించి డిస్కస్ చేసే ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అనేది చూద్దామమ్మా. సో ఒక్కసారి ఇక్కడ గమనించండి. సో దిస్ ఈజ్ మై సెల్ఫ్. సో ఐఎమ్ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ NIT రాయ్పూర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రాయ్పూర్, అండ్ MA ఎకనామిక్స్ ఫ్రమ్ IGNOU, ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ, అండ్ UPSC విత్ ఎకనామిక్స్ ఆప్షనల్ అమ్మ. సో నా టీచింగ్ ఎక్స్పీరియన్స్ ప్రీవియస్గా నేను అకాడమీలో కానీ కనిష్కలో కానివ్వండి, కౌటిల్య, ఆర్డర్డ్ సొల్యూషన్స్ ఇలాగ నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్లో వర్క్ చేయడం జరిగింది. సో దిస్ ఇస్ మై ఎక్స్పీరియన్స్. ఓకే, సో బ్యాక్ టు అవర్ టాపిక్. ఓకే, సో ఫస్ట్ అయితే మనం చూసాం. సో ఫస్ట్ మనం ఏం చూసాము, కాన్స్టిట్యూషన్ని ఎన్ని మెథడ్స్లో అమెండ్ చేస్తారమ్మా, ఆర్టికల్ 368 ప్రకారం
కాన్స్టిట్యూషన్ని 2 మెథడ్స్లో అమెండ్ చేస్తారు. ఒకటి 2/3 మెజార్టీ, రెండోది వచ్చేసి 2/3 అండ్ హాఫ్ ఆఫ్ ది స్టేట్స్ రాటిఫికేషన్ ఓకే. అయితే ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, మీకు కన్క్లూజన్ కూడా ఇస్తాను ఇక్కడే. కన్క్లూజన్ ఏంటంటే చాలామంది అంటే మనకి ఇప్పుడు అర్థమైపోయింది. సో కాన్స్టిట్యూషన్ని మనం ఓపెన్ చేసి చూస్తే కాన్స్టిట్యూషన్ 2 మెథడ్స్లో అమెండ్ చేస్తారు. ఒకటి 2/3, ఇంకో 2/3 అండ్ హాఫ్ ఆఫ్ ది స్టేట్స్ రాటిఫికేషన్. అయితే ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇంకొకటి చూడండి, ఇప్పటికీ కొంతమంది వాదిస్తూ ఉంటారు, అలాంటి వాళ్ళకు కూడా నేను చెప్తూ ఉంటాను. బేసిక్గా ఒకటి గుర్తుపెట్టుకోండి, సింపుల్ మెజార్టీతో కాన్స్టిట్యూషన్ అమెండ్ చెయ్యం. బట్ సింపుల్ మెజార్టీ ద్వారా అంటే సాధారణ మెజార్టీ ద్వారా మనకి కాన్స్టిట్యూషన్లో చేంజెస్ అనేటివి వస్తాయి. సింపుల్ మెజార్టీ ద్వారా మనకి కాన్స్టిట్యూషన్లో చేంజెస్, మార్పులు అనేటివి వస్తాయి. అయితే సింపుల్ మెజార్టీ ద్వారా కాన్స్టిట్యూషన్లో వచ్చినటువంటి ఈ చేంజెస్, మార్పులను మనము కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్గా కన్సిడర్ చేయడానికి వీల్లేదు. సింపుల్ మెజార్టీ ద్వారా కాన్స్టిట్యూషన్లో మనకి చేంజెస్ వస్తాయి, బట్ సింపుల్ మెజార్టీ ద్వారా కాన్స్టిట్యూషన్లో వచ్చిన చేంజెస్ని మనము కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనడానికి వీల్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us టేక్ వన్ ఎగ్జాంపుల్ గైస్, మనకి టీఎస్, బిఫోర్ టీఎస్. సో తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు మనకి 1వ షెడ్యూల్ మనకి దేని గురించి తెలియజేస్తుందమ్మా? ఫస్ట్ షెడ్యూల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. 1వ షెడ్యూల్ మనకి దేని గురించి తెలియజేస్తుంది? స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ అండ్ దేర్ టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మరియు వాటి యొక్క భౌగోళిక పరిధి ఎంతవరకు అని తెలియజేస్తుంది. సో తెలంగాణ ఏర్పడక ముందు మనకి 1వ షెడ్యూల్లో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయమ్మా? 28 రాష్ట్రాలు ఉన్నాయి. వెరీ గుడ్. అలాగే 4th షెడ్యూల్ ఏంటమ్మా? వాట్ ఈస్ ద 4th షెడ్యూల్? రిప్రజెంటేషన్ టు ది స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఇన్ రాజ్యసభ. అంటే రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు రాజ్యసభలో ఉండేటటువంటి రిప్రజెంటేషన్, ప్రాతినిధ్యం, అంటే సీట్ల సంఖ్య గురించి తెలియజేస్తుంది. సో 4వ షెడ్యూల్ అనేది రాజ్యసభలో వివిధ రాష్ట్రాలకు ఉన్నటువంటి స్థానాల గురించి తెలియజేస్తుంది. సో తెలంగాణ ఏర్పడక ముందు ఏపీ రాష్ట్రానికి రాజ్యసభలో ఎన్ని సీట్లు ఉన్నాయమ్మా? 17 రాష్ట్రాలు ఉన్నాయి. సో ఇది పక్కన పెట్టండి. అయితే మనకి ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ బిల్ ఉంది కదమ్మా, ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ బిల్. సో ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ బిల్, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుని మనకు పార్లమెంట్ ఆమోదించడం ద్వారానే కదా మనకి తెలంగాణని కొత్త రాష్ట్రం ఏర్పడింది. అంతే కదమ్మా. మనకి కొత్త రాష్ట్రాలను ఎవరు ఏర్పాటు చేస్తారమ్మా? ఆర్టికల్ 3 ప్రకారము, వినండి, ఆర్టికల్ 3 ప్రకారము మనకి కొత్త రాష్ట్రాలను ఎవరు ఏర్పాటు చేస్తారు? పార్లమెంట్ ఏర్పాటు చేస్తుంది. ఆర్టికల్ 3 డీల్స్ విత్ ద రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ గురించి తెలియజేస్తుంది. సరే, అయితే ఇప్పుడు మన వాళ్ళు ఏం చేశారు? ఆర్టికల్ 3 ప్రకారము ఈ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. అయితే ఇక్కడే ఒక పాయింట్, అయితే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లు అంటే స్టేట్స్ రీఆర్గనైజేషన్ బిల్లుని మనం ఫస్ట్ ఏ హౌస్లో ఇంట్రడ్యూస్ చేయాలి? ఎయిదర్ హౌసెస్ ఆఫ్ ది పార్లమెంట్. నువ్వు కావాలనుకుంటే మొదటిగా లోక్సభలో అయినా ఇంట్రడ్యూస్ చేయొచ్చు, లేదా రాజ్యసభలో అయినా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. అర్థమవుతుందా? సో రీఆర్గనైజేషన్ బిల్, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లును మొదటిగా నువ్వు లోక్సభలో అయినా ఇంట్రడ్యూస్ చేయొచ్చు, లేదా రాజ్యసభలో అయినా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. బట్ ఇన్ కేస్ సో ఆ యొక్క పునర్వ్యవస్థీకరణ బిల్లులో, రీఆర్గనైజేషన్ బిల్లులో కనుక ఫైనాన్షియల్ మ్యాటర్స్ కనుక ఉన్నట్లయితే, ఆర్థిక అంశాలు కనుక ఉన్నట్లయితే అప్పుడు మనం మొదటిగా దాన్ని ఏ సభలో ప్రవేశపెట్టాలి? లోక్సభలో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. అర్థమవుతుందా? సో ఒకటే గుర్తుపెట్టుకోండి, సో రాష్ట్రాలను పునర్వ్యవస్థీకరించే అధికారం ఎవరికి ఉంటుందమ్మా? ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాలను పునర్వ్యవస్థీకరించే అధికారం ఎవరికి ఉంటుంది? పార్లమెంటుకు ఉంటుంది. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అంటే ఏంటి అసలు? బేసిక్గా వాట్ ఈస్ ద స్టేట్స్ రీఆర్గనైజేషన్ అంటే ఏంటి? సో ఒక రాష్ట్రాన్ని విడగొట్టి కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయడం కానీ, 2 రాష్ట్రాలను కలిపి కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం కానీ, ఒక రాష్ట్రంలోని కొంత భూభాగాన్ని వేరు చేసి మరో కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం కానీ, లేదా కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయడం కానీ, ఒక రాష్ట్రం యొక్క బౌండరీస్ పెంచడం కానీ, ఒక రాష్ట్రం యొక్క బౌండరీస్ని తగ్గించడం కానీ, ఆల్టరేషన్ ఆఫ్ ది నేమ్స్, రాష్ట్రాల యొక్క పేర్లు మార్చడం కానీ, ఇవన్నీ కూడా మనం దేని కిందకి వస్తాయి? స్టేట్స్ రీఆర్గనైజేషన్ కిందికి రావడం జరుగుతూ ఉంటుంది. సరే, ఇది పక్కన పెట్టేద్దాం. సరే, కొత్త రాష్ట్రాలను ఎవరు ఏర్పాటు చేస్తారు? ఆర్టికల్ 3 ప్రకారం, ఆర్టికల్ 3 ప్రకారం పార్లమెంటు ఏర్పాటు చేస్తుంది. ఏ సభలో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లును ప్రవేశపెట్టాలి? లోక్సభలో ఇంట్రడ్యూస్ చేయొచ్చు, రాజ్యసభలో ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఇన్ కేస్ ఆ బిల్లులో కనుక ఆర్థిక అంశాలు ఉన్నట్లయితే మొదటిగా మనము లోక్సభలోనే ప్రవేశపెట్టాలి. సరే, అలాగే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లును పార్లమెంటు ఏ మెజారిటీతో ఆమోదించాలి? రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లును పార్లమెంటు ఏ మెజారిటీతో ఆమోదించాలి? సింపుల్ మెజారిటీ, సాధారణ మెజారిటీతో ఆమోదించాలి. సరే, సో ఇప్పుడు మనకేమైంది? ఇక్కడ
సో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు, ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లును లోక్సభ అలాగే రాజ్యసభ ఈ రెండు కూడా ఏం చేశాయి, సింపుల్ మెజారిటీతో ఆమోదించాయి. తర్వాత దీనికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాష్ట్రపతి ఆమోదం తెలిపాడు. సో మనకి తర్వాత ఏమైంది 2014లో సో తెలంగాణ అనేటటువంటి ఒక కొత్త రాష్ట్రం ఏర్పడింది. ఎన్నో రాష్ట్రంగా ఏర్పడింది, 29వ రాష్ట్రంగా ఏర్పడింది. సో ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో కొత్త రాష్ట్రాలు ఏర్పడినా లేదా కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పడినా ఏం చేయాలి, ఫస్ట్ షెడ్యూలు అలాగే సెకండ్ షెడ్యూల్లో కొన్ని మార్పులు అనేవి చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ షెడ్యూల్ అలాగే సెకండ్ షెడ్యూల్లో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. సరే, ఇప్పుడు మనకి తెలంగాణ అనేది 29వ రాష్ట్రంగా ఉంది. ఇప్పుడు తెలంగాణ ఏర్పడక ముందు 1వ షెడ్యూల్లో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయని చెప్తుంది, మన భారతదేశంలో అంట 28 రాష్ట్రాలు ఉన్నాయి అని చెప్తుంది. ఇప్పుడు తెలంగాణ అనేది కొత్త రాష్ట్రంగా ఏర్పడింది కదా, సో ఏం చేయాలి, దీన్ని అమెండ్ చేసి ఇక్కడ భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటాయని రాయాలి. అలాగే 4వ షెడ్యూల్లో ఏముండేది, గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజ్యసభలో 17 స్థానాలు ఉన్నాయి అని ఉండేది. ఇప్పుడు ఏమవుతుంది, తెలంగాణ ఏర్పడిన తర్వాత దీన్ని అమెండ్ చేయాలి. అమెండ్ చేసి ఏం రాస్తారు, సో రాజ్యసభలో ఏపీకి 11 స్థానాలు అలాగే తెలంగాణకు వచ్చేసి 7 సీట్స్ అని ఇక్కడ మెన్షన్ చేస్తారు కదా. చేంజెస్ వచ్చాయి లేదా, వచ్చాయి. సో బ్యాక్ టు ద టాపిక్ ఒకసారి రండి. ఇందాకేం చెప్పాను, సింపుల్ మెజార్టీ ద్వారా కాన్స్టిట్యూషన్లో చేంజెస్ అనేవి వస్తాయి రావా, వస్తాయి. అయితే సింపుల్ మెజార్టీ ద్వారా కాన్స్టిట్యూషన్లో వచ్చిన చేంజెస్ని కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అంటామా, అనము అని చెప్పాను. నిజమా కాదా? ఇప్పుడు చెప్పండి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం వల్ల భారత రాజ్యాంగంలోని 1వ షెడ్యూలు అలాగే 4వ షెడ్యూల్లో మార్పులు వచ్చాయా లేదా, వచ్చాయి. అయితే మీరు ఎక్కడైనా సరే తెలంగాణ అనేటటువంటిది ఫలానా రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఏర్పడింది అని మీరు విన్నారా? తెలంగాణ స్టేట్ అనేది ఫలానా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఏర్పడిందని ఎక్కడన్నా విన్నారా, ఎక్కడైనా చూసారా? లేదు. అందుకే నేను చెప్తున్నాను, ఏం చెప్తున్నాను, సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎన్ని మెథడ్స్లో అమెండ్ చేస్తారు, 2 మెథడ్స్. వన్ ఇస్ ద 2/3 మెజార్టీ, సెకండ్ వన్ ఇస్ ద 2/3 ఆఫ్ ది స్టేట్స్ రాటిఫికేషన్ మెజార్టీ. సింపుల్ మెజార్టీతో కాన్స్టిట్యూషన్ అమెండ్ చేయము. ఇంకా ఎవరికైనా డౌట్ ఉన్నట్లయితే మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి అప్డేటెడ్ కాన్స్టిట్యూషన్లో 2020లో రిలీజ్ చేసిన దాంట్లో పేజ్ నెంబర్ 159 ఓపెన్ చేసి మీరు చూడొచ్చు. ఇంకా కావాలనుకుంటే డిడి బసు చూడండి, ఇంకా కావాలనుకుంటే పిఎం బక్షి చూడండి, ఇంకా కావాలంటే సుభాష్ సి కశ్యప్ చూడండి. ఈ బుక్స్ అన్నిటిలో కూడా మీకు ఒకే రకమైన ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సో ప్రైవేట్ ఆథర్స్ బయట ఏం రాస్తున్నారని మనకు సంబంధం లేదు. ఓకే, సో అది విషయం. సో మీకు ఫస్ట్ నేను క్లారిటీ ఏమి ఇచ్చాను, ఆర్టికల్ 368 ప్రకారము ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎన్ని మెథడ్స్ అమెండ్ చేస్తారు, 2 మెథడ్స్ అనేది మీకు క్లారిటీ వచ్చింది. సింపుల్ మెజార్టీతో కాన్స్టిట్యూషన్ అమెండ్ చేయరు అనేది కూడా క్లారిటీ వచ్చింది. నెక్స్ట్ మనకు కావాల్సింది ఇప్పుడు చెప్పబోయేది మీకు. సో లాస్ట్ టైం యూపీఎస్సీలో కూడా అడిగి ఉన్నారు, మెయిన్స్లో డిస్క్రిప్టివ్ అడిగాడు. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రొసీజర్ గురించి రాయమని డిస్క్రిప్టివ్ అడిగాడు. 2/3 మెజార్టీ అంటే ఏంటి, డెఫినేషన్ తెలియాలి కదా డిస్క్రిప్టివ్ రాయాలంటే. 2/3 మెజార్టీకి డెఫినేషన్ రాయాలి కదా డిస్క్రిప్టివ్లో. సో అవన్నీ ఇక్కడ చూద్దాం. అసలు సింపుల్ మెజార్టీ అంటే ఏంటి, సింపుల్ మెజార్టీతో కాన్స్టిట్యూషన్లో ఉండేటటువంటి ఎలాంటి అంశాలను మనం అమెండ్ చేయొచ్చు, అలాగే 2/3 మెజార్టీ అంటే ఏంటి, ఎలాంటి సబ్జెక్ట్స్ని మనం అమెండ్ చేయొచ్చు, ఇవన్నీ కూడా చూద్దాం. లెట్ us స్టార్ట్ గైస్. సో నౌ ఐఎమ్ టేకింగ్ ద సింపుల్ మెజారిటీ అంటే సాధారణ మెజార్టీ. ఇంగ్లీషు తెలుగు అని ఏమీ లేదమ్మా, మీకు కన్వీనియంట్గానే ఉంటుంది. ఇప్పుడు చెప్పేటటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు కన్వీనియంట్గానే ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్ మెజార్టీకి డెఫినేషన్ చెప్తాను, అది రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్ మెజార్టీకి ఒక డెఫినేషన్ చెప్తాను, ఇంగ్లీష్లో చెప్తాను, తెలుగులో కూడా చెప్తాను. సో రాసుకోండి అక్కడ, more than 50% of the present and voting, more than 50% of the present and voting, more than 50% of the present and voting. సో తెలుగులో రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చు, హాజరయ్యి ఓటు వేసిన వాళ్ళు సగానికంటే ఎక్కువ, హాజరయ్యి ఓటు వేసిన వాళ్ళు సగానికంటే ఎక్కువ, హాజరయ్యి ఓటు వేసిన వాళ్ళు సగానికంటే ఎక్కువ. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము సింపుల్ మెజార్టీతో కాన్స్టిట్యూషన్లో ఉండేటటువంటి ఏ సబ్జెక్ట్స్ ఏ అంశాలను అమెండ్ చేస్తారు అనేది ఒక క్లారిటీ తెచ్చుకుందాం.
ఏ అంశాలను అమెండ్ చేస్తారు? కొన్ని తీసుకుందాం ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ మీ అందరికీ చెప్పాను, క్రియేషన్ ఆఫ్ స్టేట్స్, కొత్త రాష్ట్రాలను ఏర్పాటు. ఏ ఆర్టికల్ ప్రకారం? ఆర్టికల్ 3 ప్రకారం మనం కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేస్తాం కదా, సో సింపుల్ మెజారిటీ ప్రకారమే. అలాగే ఇప్పుడు సపోజ్ గమనించండి, లెజిస్లేటివ్ కౌన్సిల్ని ఏర్పాటు చేయాలి. లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటే తెలుగులో ఏమంటాం? లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటే విధాన పరిషత్ లేదా శాసన మండలి. సో పార్లమెంట్ అనేది ఏదైనా ఒక రాష్ట్రం కోసము శాసన మండలిని ఏర్పాటు చేయాలన్నా లేదా విధాన పరిషత్తును ఏర్పాటు చేయాలన్నా ఆ బిల్లును పార్లమెంట్ ఏ మెజార్టీతో ఆమోదించాలి? సింపుల్ మెజార్టీతో ఆమోదించాలి. బేసిక్గా అసెంబ్లీ అయిందనుకో, రాష్ట్రాలు మొదటగా ఏం చేయాలి? రాష్ట్రాలు ఫస్ట్ ఏం చేయాలి? మాకు లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటే విధాన పరిషత్ కానీ శాసన మండలి కావాలి అని 2/3 మెజార్టీతో రెజల్యూషన్ తీర్మానాన్ని పాస్ చేసి పార్లమెంటుకు పంపించాలి. పార్లమెంటు ఆ తీర్మానాన్ని కనుక సింపుల్ మెజార్టీతో ఆమోదిస్తే మనకి లెజిస్లేటివ్ కౌన్సిల్ని ఏర్పడుతుంది. సో దీని గురించి మనం ఫర్దర్గా లైవ్ క్లాసెస్ ఉంటాయి మన పిగోపిన్ అకాడమీలో. ఎవరైనా లైవ్ క్లాస్ స్టార్ట్ అయిన తర్వాత వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో నెక్స్ట్ అలాగే గమనించినట్లయితే సెకండ్ షెడ్యూల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, సెకండ్ షెడ్యూల్ అమ్మ, రాజ్యాంగంలో 2వ షెడ్యూల్ కానివ్వండి. నెక్స్ట్ అలాగే మనకి కోరం కానివ్వండి, కోరం అంటే అందరికీ ఐదే ఉంది కదా. సో మనకి లోక్సభ కానివ్వండి, రాజ్యసభ సెషన్స్ అనేవి స్టార్ట్ అవ్వాలంటే మినిమం ఎంతమంది అటెండ్ అవ్వాలి? 1/10 మెంబర్స్ అటెండ్ అవ్వాలి. ఆ కోరంలో ఏమైనా చేంజెస్ చేయాలన్నా, అలాగే సుప్రీంకోర్టు జడ్జెస్ సంఖ్యను మార్చాలన్నా కూడా, సో సుప్రీంకోర్టు జడ్జెస్ స్ట్రెంత్ ఉంటుంది కదా సంఖ్య, దాన్ని మార్చాలన్నా కూడా మనకి సింపుల్ మెజార్టీ సరిపోతుంది. అలాగే సిటిజన్షిప్కు సంబంధించిన అంశాలు ఉంటాయి కదా, సో వాటిని చేంజ్ చేయాలన్నా మనకి సింపుల్ మెజార్టీ సరిపోతుంది. అలాగే 5th షెడ్యూల్లో చేంజ్ చేయాలన్నా కూడా, అలాగే 6th షెడ్యూల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అందులో చేంజ్ చేయాలన్నా కూడా, సో ఈ విధంగా అనేక అంశాలని మనం సింపుల్ మెజార్టీతో అమెండ్ చేయడానికి అవకాశం అనేది ఉంది. సరే, ఓకే, ఇవి కొన్ని పక్కన పెట్టేయండి. సింపుల్ మెజార్టీతో మనం అమెండ్ చేసేటి ఇవన్నీ కూడా పక్కన పెట్టేయండి. సో మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ ఇస్తాను. నేనేం చెప్పాను? సింపుల్ మెజార్టీకి డెఫినేషన్ హాజరయ్యి ఓటు వేసిన వాళ్ళు సగానికంటే ఎక్కువ అని చెప్పాను. సరే, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం అమ్మా, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. లెటస్ టేక్ వన్ ఎగ్జాంపుల్ గైస్, లెటస్ టేక్ వన్ ఎగ్జాంపుల్. సో స్టేట్స్ రీఆర్గనైజేషన్ బిల్ తీసుకుందాం అమ్మా. స్టేట్స్ రీఆర్గనైజేషన్ బిల్, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లు ఉంది. ఈ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లును మనం ఏ సభలో ప్రవేశపెట్టాలమ్మా? మొదటిగా లోక్సభలో అయినా ఇంట్రడ్యూస్ చేయొచ్చు, లేదా రాజ్యసభలో అయినా సరే ఇంట్రడ్యూస్ చేయొచ్చు. అవునా? ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఉంటే లోక్సభలోనే, అది మీ అందరికీ తెలుసు. సరే, సో నేను ఒక కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నా. ఆ రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లును నేను ఫర్ ఎగ్జాంపుల్ రాజ్యసభలో మొదటిగా ప్రవేశపెట్టాను. ఫస్ట్ నేను ఎక్కడ ప్రవేశపెట్టాను? రాజ్యసభలో ప్రవేశపెట్టాను. అయితే రాజ్యసభలో ప్రవేశపెట్టిన తర్వాత ఆ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లు పైన మనకి డిస్కషన్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ జరిగాయి. నెక్స్ట్ మనకి ఏం జరుగుతుంది? డిస్కషన్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఓటింగ్ జరుగుతుంది. అయితే ఆ రోజు సో రాజ్యసభ యొక్క స్ట్రెంత్ ఎంత? ప్రజెంట్ స్ట్రెంత్ ఎంత? 245. రాజ్యసభ యొక్క మ్యాక్సిమం స్ట్రెంత్ ఎంత? రాజ్యసభ యొక్క ప్రస్తుత సభ్యుల సంఖ్య 245. మ్యాక్సిమం స్ట్రెంత్ ఆఫ్ ది రాజ్యసభ యొక్క గరిష్ట సభ్యుల సంఖ్య అంటే 250. మ్యాక్సిమం స్ట్రెంత్ ఆఫ్ ది రాజ్యసభ ఈజ్ 250, ప్రజెంట్ స్ట్రెంత్ ఆఫ్ రాజ్యసభ ఈజ్ 245. ఓకేనా? సరే, అయితే ఈ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లు పైన మనం రాజ్యసభలో ఓటింగ్ పెట్టినప్పుడు ఎంతమంది అటెండ్ అయ్యారు? సో 200 మంది అటెండ్ అయ్యారమ్మా. జాగ్రత్తగా చూడండి, పైన ఏ అని రాశాను, ఏ అంటే అటెండ్ అయినట్టు. సో 200 మంది అటెండ్ అయ్యారు. అయితే అటెండ్ అయిన వాళ్ళందరూ ఓటు వేయాలని రూల్ ఏమన్నా ఉందా? హాజరైన వాళ్ళందరూ ఓటు వేయాలని మనకి ఎక్కడన్నా రూల్ ఉందా? లేదు. అయితే ఈ హాజరైన వాళ్ళలో మనకి ఒక 150 మెంబర్స్, కన్వీనియంట్గా ఉండడం కోసం సింపుల్ నెంబర్స్ తీసుకుందాం. 150 మెంబర్సు ఓటు వేశారమ్మా. ఎంతమంది ఓటు వేశారు? 150. అయితే నేను ఇందాక ఏం చెప్పాను? హాజరయ్యి ఓటు వేసిన వాళ్ళు సగానికంటే ఎక్కువ అని చెప్పాను. హాజరయ్యి ఓటు వేసిన వాళ్ళు సగానికంటే ఎక్కువ. సో ఇప్పుడు ఈ బిల్లు మనకి రాజ్యసభలో పాస్ అవ్వాలంటే మనకి ఎంతమంది సభ్యుల మద్దతు అవసరము? సగానికంటే, ఓటు వేసిన వాళ్ళు సగానికంటే ఎక్కువ మంది ఆమోదించాలి. సో 150లో సగానికంటే ఎక్కువ అంటే ఎంత వస్తుంది? 150లో సగానికంటే ఎక్కువ అంటే ఎంత వస్తుంది? 76 మంది, అంతేనా? 76 మంది, అంతేనా? 150లో సగానికంటే ఎక్కువ 76 మంది. సో మనకి 76 మంది సభ్యుల మద్దతు కావాలి. ఈ బిల్లు మనకి రాజ్యసభలో పాస్ అవ్వాలంటే ఓటు వేసిన వాళ్ళు సగానికంటే ఎక్కువ అంటే 76 మంది సభ్యుల మద్దతు అనేది మనకి కావాలి. ఓకే, అయితే ఇప్పుడు మనకి ఏం జరిగిందంటే
నెక్స్ట్ 76 మంది మద్దతు కావాలి. అయితే ఇక్కడ మనము ఓటు వేస్తే చూసామన్నమాట. ఓటింగ్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు చూస్తే అప్పుడు ఆ రోజు మన అదృష్టం బాగుండి ఒక 80 మందికి బిల్లుకు ఆమోదం తెలిపారు. 80 మంది బిల్లుకి అనుకూలంగా ఓటు వేశారు, పాజిటివ్గా ఓటు వేశారు. 80 మంది బిల్లుకు అనుకూలంగా ఓటేశారు. బేసిక్గా మనకి ఎంతమంది మద్దతు కావాలి బిల్లు పాస్ అవ్వాలంటే? 150లో సగానికంటే ఎక్కువ కావాలి, అంటే 76 మంది సభ్యుల మద్దతు కావాలి. కానీ వాస్తవంగా ఎంతమంది ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేశారు? 80 మంది. సో మనకి కావాల్సిన దానికంటే ఎక్కువ వచ్చిందా లేదా? మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ వచ్చింది. సో బిల్ అనేది రాజ్యసభ ద్వారా పాస్ అయినట్టు మనం పరిగణించాలి. నెక్స్ట్ లోక్సభకి వెళ్తుంది. లోక్సభలో కూడా ఇదే పద్ధతి ఉంటుంది. ఓకేనా? ఇఫ్ ఇన్ కేస్ ఇంకొకటి చెప్తా వినండి. ఇఫ్ ఇన్ కేస్ ఇంకొకటి కూడా చెప్తాను. సో మనకి ఓటు వేసిన వాళ్ళు ఎంతమంది అమ్మా? మనకి ఓటు వేసిన వాళ్ళు ఎంతమంది? 150 మంది ఓటు వేశారు. సారీ, అందులో మనకి ఎంతమంది మద్దతు కావాలి? 156, సగానికంటే ఎక్కువ. అయితే ఆ రోజు మన అదృష్టం బాగలేదు. అదృష్టం బాగలేక ఈ 150 మందిలో కేవలము 60 మంది మాత్రమే బిల్లుకు అనుకూలంగా ఓటేశారు. 60 మంది మాత్రమే బిల్లుకు అనుకూలంగా ఓటేశారు. సో మనకు కావాల్సింది ఎంత? 150లో సగానికంటే ఎక్కువ, అంటే 76 మంది సభ్యుల మద్దతు కావాలి. కానీ ఇక్కడ ఎంతమంది మద్దతు తెలిపారు బిల్లుకి? 60 మంది మాత్రమే. సో మరి బిల్లు పాస్ అవుతుందా? సో దట్ బిల్ వాజ్ ల్యాప్సెస్. సో బిల్ అనేది రద్దు అవుతుంది. కావాల్సిన దానికంటే తక్కువ వచ్చింది కదా, సో బిల్ అనేది రద్దు అయింది, ఇంక నెక్స్ట్ సభకి వెళ్ళదు. సో ఇది సింపుల్ మెజారిటీ. సో సింపుల్ మెజారిటీ అంటే డెఫినేషన్ ఏంటి, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఏంటి, సింపుల్ మెజారిటీతో కాన్స్టిట్యూషన్లో ఉండేటటువంటి ఏ సబ్జెక్ట్స్ని అమెండ్ చేస్తారని కొన్ని చెప్పాను. తర్వాత మనము పిగోవియన్ అకాడమీలో మనం లైవ్ క్లాసెస్ అనేవి ఉంటాయి. ఆ లైవ్ క్లాసెస్లో ఇవన్నీ కూడా మనం డిస్కషన్ చేద్దాం. తర్వాత నెక్స్ట్ అమ్మ 2/3 మెజారిటీ గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ 2/3. సో దిస్ ఈజ్ ద కాంటాక్ట్ నెంబర్ ఆఫ్ పిగోవియన్ అకాడమీ. సో మనం మేబీ జనవరి నుంచి లైవ్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేస్తాం. రికార్డెడ్ కాదు, అన్నీ ఆన్లైన్ అంటే అన్నీ రికార్డెడ్ కాదు, లైవ్ ఉంటుంది. లైవ్ క్లాసెస్ ఎవరైనా మిస్ అయితే అప్పుడు వాళ్ళు రికార్డెడ్ వినొచ్చు. సో దీనికి సంబంధించి మీరు ఏదైనా ఎంక్వైరీ చేసుకోవాలనుకుంటే ఒక నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్ ఎంక్వైరీ చేసుకోవచ్చు. 628-141-3908. దిస్ ఈజ్ ద పిగోవియన్ అకాడమీ కాంటాక్ట్ నెంబర్. సో పిగోవియన్ అకాడమీ అనేటటువంటిది మీకు లైవ్ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఎవరైనా లైవ్ క్లాసెస్ మిస్ అయితే రికార్డెడ్ అనేది వినవచ్చును. ఓకే, అండ్ ఇంకోటి పిగోవియన్ అకాడమీలో మనము ఇండియన్ ఎకానమీ, ఇండియన్ పాలిటీ, స్టేట్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ అలాగే ఏపీ ఎకానమీ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఈ సబ్జెక్ట్స్ మాత్రమే, ఈ 3 సబ్జెక్ట్సే, ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ, స్టేట్ ఎకానమీ మాత్రం ప్రొవైడ్ చేస్తాము. సో దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్స్ కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ 2/3 మెజారిటీ అంటే ఏంటో చూద్దాం. లెట్ us see guys. 2/3 మెజారిటీ అంటే డెఫినేషన్ చెప్తా, ఫస్ట్ రాసుకోండి. తెలుగులో చెప్తాను, ఇంగ్లీష్లో చెప్తాను. 2/3 members of the present and voting and it is more than the 50% of the total strength of the house. రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చు. హాజరయ్యి ఓటు వేసిన వాళ్ళు 2/3 వంతు మంది ఆమోదించాలి. హాజరయ్యి ఓటు వేసిన వాళ్ళు 2/3 వంతు మంది ఆమోదించాలి. హాజరయ్యి ఓటు వేసిన వాళ్ళు 2/3 వంతు మంది ఆమోదించాలి. మరియు వారి సంఖ్య సభలోని మొత్తం సభ్యుల సంఖ్యలో సగానికంటే ఎక్కువ ఉండాలి. మరియు వారి సంఖ్య సభలోని మొత్తం సభ్యుల సంఖ్యలో సగానికంటే ఎక్కువ ఉండాలి.
సరే, బేసిక్గా ఈ 2/3 మెజార్టీని మనం ఎక్కడ యూజ్ చేస్తాం? ఈ 2/3 మెజార్టీని మనం ఎక్కడ యూజ్ చేస్తామమ్మా? సో మీ అందరికీ తెలిసినటువంటిదే, ఫండమెంటల్ రైట్స్ని అమెండ్ చేయడానికి, అంటే ప్రాథమిక హక్కులను సవరించడానికి, అలాగే డిపిఎస్పి ఆదేశిక సూత్రాలు అమెండ్ చేయడానికి, అలాగే ఫండమెంటల్ డ్యూటీస్ని అమెండ్ చేయడానికి, అలాగే 8th షెడ్యూల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. వాట్ ఈస్ ద 8th షెడ్యూల్? లాంగ్వేజెస్ రికగ్నైజ్డ్ బై ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగం చే గుర్తించబడిన భాషల గురించి తెలియజేస్తూ ఉంటుంది. ఓకే, అవి సవరించవచ్చు, వీటిని అమెండ్ చేయొచ్చు, అలాగే వీటిని అమెండ్ చేయడానికి యూజ్ చేయొచ్చు. అలాగే సుప్రీంకోర్టు జడ్జెస్ని రిమూవ్ చేయడానికి, హైకోర్టు జడ్జెస్ని రిమూవ్ చేయడానికి, కాగ్ని రిమూవ్ చేయడానికి, అలాగే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎన్నికల ప్రధాన అధికారి, ఇతర ఎన్నికల అధికారులు కాదు, ఇతర ఎన్నికల అధికారి వేరే, ప్రధాన ఎన్నికల అధికారి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని, అలాగే స్టేట్ ఎలక్షన్ కమిషనర్ని, వీళ్ళని రిమూవ్ చేయడానికి కూడా యూజ్ చేస్తాం, వీళ్ళని రిమూవ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకే, సో ఇది అసలు 2/3 మెజార్టీ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. సో మీకు థియరిటికల్గా చెప్పాను, హాజరయ్యి ఓటు వేసిన వాళ్ళు 2/3 వంతు మంది ఆమోదించాలి, మరియు వారి సంఖ్య సభలోని మొత్తం సభ్యుల సంఖ్యలో సగానికంటే ఎక్కువ ఉండాలి అనేది మనం ఆల్రెడీ చెప్పాం. సో నౌ మనం ఇప్పుడు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. 3 ఎగ్జాంపుల్స్ తీసుకుంటాను, 3 ఎగ్జాంపుల్ అర్థమయ్యే విధంగా ప్రయత్నం చేసుకోండి. ఇది అర్థమైతే యూ కెన్ నెక్స్ట్. అందులో మొదటిగా ఎగ్జాంపుల్ 1 తీసుకుంటున్నానమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జాంపుల్ 1. సో నేను ఫండమెంటల్ రైట్స్ అమెండ్మెంట్ బిల్ ఉందమ్మా ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఫండమెంటల్ రైట్స్ అమెండ్ చేస్తున్నా, అంటే కాన్స్టిట్యూషన్ అమెండ్ చేస్తున్నా. ఫండమెంటల్ రైట్స్ అమెండ్మెంట్ బిల్, ఫండమెంటల్ రైట్స్ అమెండ్ చేయాలనుకుంటున్నా. సో ఫండమెంటల్ రైట్స్ అమెండ్మెంట్ బిల్లుని మనం ఏమనొచ్చు? రాజ్యాంగ సవరణ బిల్లు అనొచ్చు, అవునా కదా? ఫండమెంటల్ రైట్స్ అమెండ్మెంట్ బిల్లుని మనం ఏమనొచ్చు? రాజ్యాంగ సవరణ బిల్లు అంటాం, అంతే కదా? సరే, అయితే మీకు నాకు ఒక డౌట్ వచ్చింది. రాజ్యాంగ సవరణ బిల్లుని మనం మొదటిగా ఏ సభలో ప్రవేశపెట్టాలమ్మా? సో మొదటిగా మనము లోక్సభలో అయినా ప్రవేశపెట్టవచ్చు, లేదా రాజ్యసభలో అయినా ప్రవేశపెట్టవచ్చు. మళ్ళీ డిస్కస్ చేద్దాం, ఈ బిల్స్ గురించి కూడా డిస్కస్ చేస్తాను, కంగారేమీ లేదు. సరే, ఫండమెంటల్ రైట్స్ అమెండ్మెంట్ బిల్ అంటే ప్రాథమిక హక్కుల సవరణ బిల్లుని మనం రాజ్యాంగ సవరణ బిల్లు అనొచ్చు. సరే, రాజ్యాంగ సవరణ బిల్లును మొదటిగా మనం ఏ సభలో ప్రవేశపెట్టాలి? లోక్సభలో అయినా ఇంట్రడ్యూస్ చేయొచ్చు, లేదా రాజ్యసభలో అయినా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం మొదటిగా లోక్సభలో ఇంట్రడ్యూస్ చేసామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క ఫండమెంటల్ రైట్స్ అమెండ్మెంట్ బిల్లుని ఫస్ట్ నేను లోక్సభలో ఇంట్రడ్యూస్ చేశాను. అయితే ఈ ఫండమెంటల్ రైట్స్ అమెండ్మెంట్ బిల్లు పైన మనకి డిస్కషన్ జరిగిందమ్మా. నెక్స్ట్ ఏమవుతుంది? ఇక్కడ ఓటింగ్ జరుగుతుంది. నెక్స్ట్ ఏమవుతుంది? ఇక్కడ మనకి నెక్స్ట్ ఓటింగ్ అనేది జరుగుతుందమ్మా. సరే, అయితే దీనిపైన ఓటింగ్ జరిగేటప్పుడు ఆ రోజు లోక్సభకి ఎంతమంది అటెండ్ అయ్యారమ్మా? సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి 500 మంది అటెండ్ అయ్యారమ్మా. ఎంతమంది అమ్మ అటెండ్ అయింది? 500 మంది అటెండ్ అయ్యారు. అయితే అటెండ్ అయిన వాళ్ళందరూ ఓటు వేయాలని రూల్ ఏమైనా ఉందా? లేదు. అటెండ్ అయిన వాళ్ళందరూ ఓటు వేయాలని మనకేమి రూల్ లేదు. అయితే ఇందులో కేవలము 450 మంది మాత్రమే ఓటు వేశారు. అయితే ఇందాక నేనేం చెప్పాను? హాజరయ్యి ఓటు వేసిన వాళ్ళు ఎంతమంది? 2/3. సో 450 ఇంటూ 2/3. సో 450లో 2/3 మెంబర్స్ యొక్క మద్దతు కావాలి. సో 450లో 2/3 అంటే ఎంతమ్మా? 450లో 2/3 అంటే ఎంత అవుతుంది? సో అంటే 300 మంది. ఓకే, సో 500 మంది అటెండ్ అయ్యారు, అందులో 450 మంది ఓటు వేశారు. ఓటు వేసిన వాళ్ళు మనకి ఎంతమంది సభ్యుల మద్దతు కావాలి? 2/3. సో 450లో 2/3 అంటే ఎంత? 300. సో 300 మంది మద్దతు కావాలి ఈ బిల్లు మనకి లోక్సభలో పాస్ అవ్వాలంటే. ఓకే, బాగానే ఉంది. అయితే ఆ రోజు మన అదృష్టం బాగుంది. అదృష్టం బాగుండి ఈ 450లో మనకి 310 మంది అనుకూలంగా ఓటేశారు బిల్లుకి. ప్రాథమిక హక్కుల సవరణ బిల్లుకి మనకి 310 మంది అనుకూలంగా ఓటు వేశారు 450లో. సో మనకి కావాల్సింది ఎంతమంది కావాలి? ఎంతమంది సభ్యుల మద్దతు కావాలి?
450లో 2/3 అంటే 300 మంది సభ్యుల మద్దతు కావాలి. కానీ మనకి ఇక్కడ వాస్తవంగా ఎంతమంది సభ్యుల మద్దతు అనేది లభించింది? 310. అంటే కావాల్సిన దానికంటే ఎక్కువ వచ్చిందా లేదా? కావాల్సిన దానికంటే ఎక్కువ వచ్చింది. సో ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై. ఫస్ట్ కండిషన్ ఏంటి? హాజరయ్యి ఓటు వేసిన వాళ్ళలో 2/3 వంతు మంది ఆమోదించాలన్నారు. బాగానే ఉంది. నెక్స్ట్ రెండో కండిషన్ ఏముంది? అండ్ ఇట్ ఈజ్ అంటే 310 అండ్ ఇట్ ఈజ్ అంటే 310 ఆమోదించిన వారి సంఖ్య, మరియు ఆమోదించిన వారి సంఖ్య సభలోని మొత్తం సభ్యుల సంఖ్యలో సగానికంటే ఎక్కువ ఉండాలి అన్నాను. సరే, ఇప్పుడు నేను ఈ సభని సెకండ్ పాయింట్ చూడండి, మరియు వారి సంఖ్య సభలోని మొత్తం సభ్యుల సంఖ్యలో సగానికంటే ఎక్కువ ఉండాలి. అండ్ ఇట్ ఈజ్ మోర్ దెన్ ద 50% ఆఫ్ ది టోటల్ స్ట్రెంత్ ఆఫ్ ది హౌస్ అని చెప్పాను. సో ఆమోదించిన వారి సంఖ్య 310. ఈ 310 అనే ఈ యొక్క సంఖ్య అనేది సభలోని మొత్తం సభ్యుల సంఖ్యలో సగానికంటే ఎక్కువ ఉండాలి. సరే, ఇప్పుడు నేను ఈ బిల్లును మొదటిగా నేను ఏ సభలో ప్రవేశపెట్టాను? లోక్సభ. లోక్సభ యొక్క ప్రస్తుత సభ్యుల సంఖ్య ఎంత? 545. ఈ 545లో సగానికంటే ఎక్కువ అంటే ఎంత? 545లో సగానికంటే ఎక్కువ అంటే ఎంత? 273. సో 273. సో ఇప్పుడు గమనించండి, ఆమోదించిన వారి సంఖ్య అనేది సభలోని మొత్తం సభ్యుల సంఖ్యలో సగానికంటే ఎక్కువ ఉందా లేదా? ఆమోదించిన వారి సంఖ్య అనేటటువంటిది సభలోని మొత్తం సభ్యుల సంఖ్యలో సగానికంటే ఎక్కువ ఉందా లేదా? ఎక్కువ ఉంది. సో ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయింది, సెకండ్ కండిషన్ సాటిస్ఫై అయింది. కాబట్టి సో ఈ బిల్ అనేది లోక్సభలో పాస్ అయినట్టు. సో దిస్ బిల్ వాజ్ పాస్డ్ బై లోక్సభ. దట్స్ ఇట్. ఇది ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ వెంటనే మీకు రెండో ఎగ్జాంపుల్ కూడా చెప్తా, వినండి. వెంటనే సెకండ్ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. సరే, ఇది అందరికీ అర్థమైంది కదా? సో నోట్ చేసుకుంటారు. సో రికార్డెడ్ ఉంటుంది, నో ప్రాబ్లం. సరే, ఇప్పుడు మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. గివ్ మీ 1 second. ఓకే, లెట్ us see. సో చూడండి, సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. ఎగ్జాంపుల్ 2 తీసుకుంటున్నా. ఎగ్జాంపుల్ 2. సరే, ప్రాథమిక హక్కుల సవరణ బిల్లు అంటే రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభలో ప్రవేశపెట్టవచ్చు లేదా రాజ్యసభలో ప్రవేశపెట్టవచ్చు. అయితే ఇక్కడ నేను ఏం చేస్తున్నా? మొదటిగా లోక్సభలో ప్రవేశపెట్టాను. అయితే డిస్కషన్ అయిపోయిన తర్వాత ఈ బిల్లు పైన ఓటింగ్ జరిగేటప్పుడు లోక్సభకి ఎంతమంది అటెండ్ అయ్యారు? 500 మంది. అయితే 500 మంది ఓటు వేయాల్సిన అవసరం ఉందా? లేదు. అయితే అందులో కేవలం 450 మంది ఓటేశారు. ఓటు వేసిన వాళ్ళు మనకు ఎంతమంది ఆమోదించాలి? 2/3. 450లో 2/3. సో 450లో 2/3 అంటే ఎంత? 300 మంది. సో ఈ బిల్ అనేది మనకు పాస్ అవ్వాలంటే 450లో 2/3 అంటే 300 మంది సభ్యుల మద్దతు అనేది మనకు అవసరం. అయితే ఆ రోజు మనకు అదృష్టం బాగలేదు. అదృష్టం బాగలేకపోవడం వల్ల ఏమైంది? ఈ 450లో కేవలము 280 మంది మాత్రమే, కేవలం 280 మంది మాత్రమే ఈ బిల్లుకి అనుకూలంగా ఓటేశారు. కేవలం 280 మాత్రమే బిల్లుకి అనుకూలంగా ఓటేశారు. మనకి బిల్లు పాస్ అవ్వాలంటే ఎంతమంది సభ్యుల మద్దతు కావాలి? 450లో 2/3 అంటే 300 మంది సభ్యుల మద్దతు కావాలి. కానీ ఇక్కడ 450లో మనకి ఎంతమంది ఈ బిల్లుకి అనుకూలంగా పాజిటివ్గా ఓటేశారు? 280. అంటే మనకు కావాల్సిన దానికంటే తక్కువ మంది మద్దతు వచ్చిందా, ఎక్కువ మంది మద్దతు వచ్చిందా? సో మనకు కావాల్సింది 300 మంది, కానీ ఇక్కడ మద్దతు ఇచ్చింది 280 మంది, 280 మెంబర్స్. సో మనకు కావాల్సిన దానికంటే తక్కువ వచ్చింది కాబట్టి ఫస్ట్ కండిషనే సాటిస్ఫై అవ్వలేదు. సో ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు కాబట్టి ఇంకా సెకండ్ కండిషన్కి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయితేనే సెకండ్ కండిషన్కి వెళ్ళాలి. సో మరి ఇక్కడ ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయిందా? హాజరయ్యి ఓటు వేసిన వాళ్ళు 2/3 వంతు మంది ఆమోదించాలన్నారు. ఓటు వేసింది ఎంతమంది? 450. అందులో 2/3 అంటే ఎంత? 300 మంది మద్దతు కావాలి. కానీ వాస్తవంగా ఈ బిల్లుకి మనకి ఎంతమంది అనుకూలంగా ఓటేశారు? 280 మంది. సో కావాల్సిన దానికంటే తక్కువ వచ్చింది. సో మొదటి కండిషన్ ఫెయిల్ అయిపోయింది. సో బిల్ అనేది పాడైపోతుంది. ఇక్కడ ల్యాప్సెస్, బిల్ అనేది రద్దు అయిపోతుంది. దిస్ ఈస్ ద సెకండ్ ఎగ్జాంపుల్. అండ్ ఐ విల్ టేక్ ద అనదర్ ఎగ్జాంపుల్. సో ఎగ్జాంపుల్ 3 తీసుకుంటానమ్మా. సో ఇక్కడే రాస్తున్నాను, ఎందుకంటే డెఫినేషన్ ఉంది కదా, డెఫినేషన్ ఉంటే మనకి ఇక్కడే అర్థమైపోతుంది. సో మీకు రికార్డెడ్ ఉంటుంది కాబట్టి మీరు ఎవరైనా సరే రాసుకోవాలనుకుంటే దాని వీడియోని పాస్ చేసి మీరు రాసుకోవచ్చు.
ఎవరైనా సరే వీడియోని పాస్ చేసుకొని మీరు రాసుకోవచ్చు, నో ప్రాబ్లం గైస్. యా, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 3. ఎగ్జాంపుల్ 3 ఏంటంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ మా సేమ్ ఫండమెంటల్ రైట్స్ అమెండ్మెంట్ బిల్ ఉంది. ఫండమెంటల్ రైట్స్ అమెండ్మెంట్ బిల్. ఈ ఫండమెంటల్ రైట్స్ అమెండ్మెంట్ బిల్లుని అంటే రాజ్యాంగ సవరణ బిల్లుని మనం మొదటిగా లోక్సభలో ప్రవేశపెట్టవచ్చు లేదా రాజ్యసభలో ప్రవేశపెట్టవచ్చు. అయితే దీన్ని నేనేం చేశానంటే మొదటిగా రాజ్యసభలో ప్రవేశపెట్టాను. ఫస్ట్ ఏ సభలో ప్రవేశపెట్టాను? ఫస్ట్ రాజ్యసభలో ప్రవేశపెట్టాను. అయితే ఈ ఫస్ట్ రాజ్యసభలో ప్రవేశపెట్టాను. దీనిపైన డిస్కషన్ జరిగింది, బాగానే ఉంది. డిస్కషన్ జరిగిన తర్వాత నెక్స్ట్ ఓటింగ్ ఉంటుంది. అయితే ఆ సందర్భంలో మనకి ఓటింగ్ సందర్భంలో రాజ్యసభ సభ్యుల సంఖ్య ఎంత? 245 ప్రస్తుత సభ్యుల సంఖ్య. మ్యాక్సిమం ఎంత అని అడిగితే 250. అయితే 245లో మనకి 150 మంది అటెండ్ అయ్యారమ్మా. ఎంతమంది? 150 మంది అటెండ్ అయ్యారు. ఈ అటెండ్ అయిన వాళ్ళు మనకి ఎంతమంది ఓటేశారు? 100 మంది ఓటేశారమ్మా. ఎంతమంది? 100 మంది ఓటేశారు. సారీ, ఒక్క నిమిషం. ఈ అటెండ్ అయిన వాళ్ళలో మనకి ఒక 120 మెంబర్స్ ఓటు వేశారమ్మా. 120 మెంబర్స్ ఓటు వేశారు. సో ఓటు వేసిన వాళ్ళు మనకి ఎంతమంది మద్దతు కావాలి? 2/3. 120 ఇంటూ 2/3 ఎంత? 120 ఇంటూ 2/3 ఎంత? ఎంతమ్మా? 80 అవుతుంది కదా. 120 ఇంటూ 2/3 80 అవుతుంది. సో ఈ 120 మంది సభ్యుల్లో 2/3 మెంబర్స్ బిల్లును ఆమోదించాలి. అంటే ఎంత? 120 మంది సభ్యుల మద్దతు కావాలి. మనకి ఎంతమంది సభ్యుల మద్దతు కావాలి? 120 మంది సభ్యుల 120 మందిలో 2/3 అంటే 80 మంది సభ్యుల మద్దతు సపోర్ట్ అనేది కావాలి. అయితే ఆ రోజు మనకు అదృష్టం బాగుండి ఈ 120 మంది ఓటు వేసిన 120 మందిలో 110 మంది బిల్లుకు అనుకూలంగా ఓటేశారు. 110 మంది బిల్లుకు అనుకూలంగా ఓటేశారు. మనకు కావాల్సింది ఎంత? 120లో 2/3 అంటే 80 మెంబర్స్ చాలు. 80 మంది సభ్యుల మద్దతు చాలు. కానీ ఇక్కడ ఎంతమంది అనుకూలంగా ఓటేశారు? 110. కావాల్సిన దానికంటే ఎక్కువ వేశారు. సో ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయినట్టా లేదా? హాజరయ్యి ఓటు వేసినలో 2/3 వచ్చిందా లేదా? వచ్చింది. కావాల్సిన దానికంటే ఇంకా ఎక్కువ వచ్చింది. బట్ రెండో స్టేట్మెంట్ ఏముంది? మరియు వారి సంఖ్య అంటే ఈ ఆమోదించిన వారి సంఖ్య మరియు వారి సంఖ్య సభలోని మొత్తం సభ్యుల సంఖ్యలో సగానికంటే ఎక్కువ ఉండాలి అని చెప్పాను. సరే, ఈ బిల్లు నేను ఏ సభలో ప్రవేశపెట్టాను? రాజ్యసభలో ప్రవేశపెట్టాను. రాజ్యసభ యొక్క మొత్తం సభ్యుల సంఖ్య ఎంత? 245. 245లో సగానికంటే ఎక్కువ ఎంత? 245లో సగానికంటే ఎక్కువ ఎంత? ఎంత అవుతుంది? 123. ఇప్పుడు చూడండి, మరియు వారి సంఖ్య అంటే ఈ ఆమోదించిన వారి సంఖ్య అనేది సభలోని మొత్తం సభ్యుల సంఖ్యలో సగానికంటే ఎక్కువ ఉందా? చెప్పండి. సభలోని మొత్తం సభ్యుల సంఖ్యలో సగానికంటే ఎక్కువ ఉందా? నో, లేదు. సో ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయింది కానీ సెకండ్ కండిషన్ సాటిస్ఫై అవ్వాలా. సో బిల్ అనేది రద్దు అవుతుంది. సో చూడండి ఏ విధంగా ఉందో మీరు. సో మీకు ఈ ఎగ్జాంపుల్ ద్వారా ఒకటి అర్థం ఏంటది? ఫస్ట్ ఎగ్జాంపుల్లో 2 కండిషన్లు సాటిస్ఫై అయితే ఏ విధంగా ఉంటుంది, సెకండ్ ఎగ్జాంపుల్లో ఫస్ట్ కండిషనే ఫెయిల్ అయితే ఏ విధంగా ఉంటుందో చెప్పాను. థర్డ్ ఎగ్జాంపుల్లో ఫస్ట్ కండిషన్ పాస్ అయిపోయి సెకండ్ కండిషన్ ఫెయిల్ అయితే ఏ విధంగా ఉంటుందో నేను మీకు ఇక్కడ డిస్కషన్ చేసి చూపించాను. ఓకే, సో నెక్స్ట్ మనం మరొక మెజారిటీలోకి వెళ్ళిపోదాం. ఎస్, ఒకసారి కావాలంటే చూసుకోండి నిదానంగా. గివ్ మీ 1 సెకండ్. Move on to the next one. 2/3 of the states ratification. ఇది చెప్పుకున్నాం కాబట్టి అది పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బట్ అయితే చెప్తున్నా వినండి అమ్మా. బట్ ఇక్కడ నేను మీకు ప్రెసిడెంట్ రిమూవల్ ఉంటుంది కదమ్మా, రాష్ట్రపతి తొలగింపుని మనం ఏమంటాం? ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్. రాష్ట్రపతి మహాభియోగ తీర్మానం. ఇంపీచ్మెంట్ ఆఫ్ ది ప్రెసిడెంట్. రాష్ట్రపతి మహాభియోగ తీర్మానం ఉంది కదా, దాని గురించి మనకి ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది? ఆర్టికల్ 61.
సో రాష్ట్రపతి తొలగింపుకు ఉపయోగించే 2/3 మెజార్టీ నేను ఇక్కడ డిస్కస్ చేయడం లేదు. 2/3 మెజార్టీ గురించి నేను ఇక్కడ డిస్కస్ చేయడం లేదు, ఎందుకంటే కొంచెం కాపీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అందుకని చెప్పట్లేదు అన్నీ ఇక్కడే. సో నెక్స్ట్ అలాగే ఎఫెక్టివ్ మెజారిటీ కూడా చెప్పడం లేదు. ఎఫెక్టివ్ మెజారిటీని మనం ఎక్కడ యూజ్ చేస్తామమ్మా? ఎఫెక్టివ్ మెజారిటీని మనం ఎక్కడ యూజ్ చేస్తాం? సో లోక్సభ యొక్క స్పీకరు అలాగే డిప్యూటీ స్పీకర్ని తొలగించడానికి, అలాగే రాజ్యసభ యొక్క డిప్యూటీ చైర్మన్ని తొలగించడానికి. మీకు డౌట్ ఉంటే గూగుల్లో సెర్చ్ చేయండి. ఎఫెక్టివ్ మెజారిటీ అంటే ఏంటి వస్తుంది. మీరు ఎప్పుడైనా సరే ఏదైనా డౌట్ వస్తే మీకు వచ్చిన డౌట్ పక్కన యూపీఎస్సీ అని యాడ్ చేయండి చాలు. సో వాట్ ఈజ్ ఎఫెక్టివ్ మెజారిటీ? కొంచెం గ్యాప్ ఇచ్చి యూపీఎస్సీ అని కొట్టండి, మీకు వచ్చిన ప్రతి డౌటు క్లారిటీ అవుతుంది. ఓకేనా? సో ఎక్కువగా గూగుల్ని నమ్ముకోండి. ఈ రోజుల్లో డౌట్ వచ్చినప్పుడు మరొక వ్యక్తిని అడగాల్సిన అవసరం లేదు, మరొక బుక్ చూడాల్సిన అవసరం లేదు. సో అంతా కూడా మన మొబైల్ ఫోన్లోనే ఉంది. సో మొబైల్ని మనం వేటికో వినియోగిస్తున్నాం. సో దానికంటే బెటర్గా ఎడ్యుకేషన్ పర్పస్ కోసం బాగా ఉపయోగించవచ్చు హూ ఆర్ ఇన్ కాంపిటేటివ్ ఫీల్డ్. ఓకే. సో నెక్స్ట్ అలాగే ఎఫెక్టివ్ మెజారిటీని ఎవరు రిమూవ్ చేస్తాం? లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే విధానసభ లేదా శాసనసభ యొక్క స్పీకరు డిప్యూటీ స్పీకర్ని తొలగించడానికి ఎఫెక్టివ్ మెజారిటీని ఉపయోగిస్తాము. నెక్స్ట్ అలాగే లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటే విధాన పరిషత్ లేదా శాసన మండలి యొక్క చైర్మను అలాగే డిప్యూటీ చైర్మన్ని తొలగించడానికి ఉపయోగిస్తాము. నెక్స్ట్ అలాగే వైస్ ప్రెసిడెంట్ చూడండి అమ్మా, ఇది కొంచెం గమ్మత్తుగా ఉంటుంది. కావాలంటే మీకు డౌట్ ఉంటే గూగుల్లో సెర్చ్ చేయొచ్చు, యూపీఎస్సీ ప్లాట్ఫామ్ మీద ఏదైనా సెర్చ్ చేయొచ్చు. యూపీఎస్సీ ప్లాట్ఫామ్లో వైస్ ప్రెసిడెంట్ని ఏ విధంగా రిమూవ్ చేస్తాం? సో ఉపరాష్ట్రపతి తొలగింపు తీర్మానాన్ని మొదటిగా మనం ఏ సభలో ప్రవేశపెట్టాలి? రాజ్యసభ. సో మరి రాజ్యసభ ఏ మెజార్టీతో ఆమోదించాలంటే రాజ్యసభ ఎఫెక్టివ్ మెజార్టీతో ఆమోదించాలి. రాజ్యసభ ఎఫెక్టివ్ మెజార్టీతో ఆమోదించిన తర్వాత నెక్స్ట్ ఆ ఉపరాష్ట్రపతి తొలగింపు తీర్మానం, ఉపరాష్ట్రపతి యొక్క వైస్ ప్రెసిడెంట్ రిమూవల్ రిజల్యూషన్ నెక్స్ట్ లోక్సభ దగ్గరకు వస్తుంది. లోక్సభ సింపుల్ మెజార్టీతో ఆమోదిస్తే మనము వైస్ ప్రెసిడెంట్ తొలగించగలం. దీనిపైన మీకు ఏమైనా డౌట్ ఉన్నా సరే యూ కెన్ సెర్చ్ ఇన్ గూగుల్. సో ప్రైవేటు బుక్కులు, తెలుగు మీడియం పుస్తకాలు వీటన్నిటిలో చూడడం కంటే కూడా గూగుల్లో మీరు చూసినట్లయితే మీకు కరెక్ట్గా ఆన్సర్ అనేది లభిస్తుంది. పక్కన స్పేస్ ఇచ్చి యూపీఎస్సీ అని కొట్టండి, మీకు నెంబర్ ఆఫ్ సోర్సెస్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది. బట్ అంటే మనము జెన్యూన్ ఇన్ఫర్మేషన్ నేర్చుకోవాలంటే మనకి నెంబర్ ఆఫ్ సోర్సెస్ ఉన్నాయి. అలా కాదు మనం చదివిందే కరెక్టు, నేనే కరెక్టు, మాదే కరెక్టు అనుకుంటే మనం ఏమి చేయలేం. అది ఎప్పటికైనా సరే మనకి ప్రమాదం. ఓకే. సో ఎక్స్ప్లోరేషన్ అనేది ఉండాలి కొంచెం, మనం కొత్త విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. సరే, ఇవి నేను కొన్ని కాపీ ఇష్యూస్ వల్ల నేను చెప్పడం లేదు. ఇక్కడ కొన్ని కాపీ ఇష్యూస్ అనేవి ఉంటాయి, మేబీ కాపీ చేయడం ఇలాంటివి ఉంటాయి, అందుకని ఇవి చెప్పడం లేదు. ఇవి మనము లైవ్ సెషన్స్ పిగోవియన్ అకాడమీ స్టార్ట్ అయిన తర్వాత అందులో లైవ్ సెషన్స్లో డిస్కస్ చేద్దాం. ఇంకొకటి మిగిలిపోయింది కదా, అది కూడా డిస్కస్ చేద్దాం. సో అదేంటమ్మా? 2/3 అండ్ half of the states ratification. And half of the states ratification. And half of the states ratification. అండ్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అమ్మా, అలాగే ఖచ్చితంగా షేర్ చేసుకోండి, ఎందుకంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ వీడియోస్ ఇక్కడ నుంచి మీకు ప్రొవైడ్ చేయబడుతుంటాయి. సో వీడియో చూస్తుంటారు, లైక్ చేస్తుంటారు, బట్ సబ్స్క్రైబ్ అనేది కూడా చేసుకోండి. సో మీకు ఎప్పుడైనా మనము వీడియోస్ పెట్టిన వెంటనే మీకు అప్డేట్స్ అనేటివి వస్తాయి. సో అది మీ చాయిస్ అమ్మ, సబ్స్క్రైబ్ చేసుకోకపోవడం అనేది. సో నేనైతే రెగ్యులర్గా వీడియోస్ పెడుతుంటాను, అవి మీకు కరెక్ట్గా ప్రాపర్ టైంకి మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, సో బేసిక్గా 2/3 మెజార్టీని మనం ఎక్కడ యూజ్ చేస్తాం? సింపుల్గా ఒకటే చెప్తాం, 2/3 అండ్ హాఫ్ ఆఫ్ ది స్టేట్స్ రాటిఫికేషన్, 2/3 మరియు సగానికంటే ఎక్కువ రాష్ట్రాల ఆమోదం అనే ఈ మెజార్టీని మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉండేటటువంటి భారత రాజ్యాంగంలోని ఫెడరల్ ఫీచర్స్ అంటే సమైక్య లక్షణాలు. సమైక్య లక్షణాలు అంటే ఏంటి? కేంద్రానికి రాష్ట్రానికి రెండిటికి సంబంధం ఉన్న అంశాలు, అవునా కదా? ఫెడరల్ ఫీచర్స్ అంటే సమైక్య లక్షణాలు అంటే కేంద్రానికి రాష్ట్రానికి సంబంధం ఉన్న అంశాలు. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉండేటటువంటి ఫెడరల్ ఫీచర్స్ సమైక్య లక్షణాలను సవరించడానికి ఈ యొక్క 2/3 అండ్ హాఫ్ ఆఫ్ ది స్టేట్స్ రాటిఫికేషన్ని మనం ఉపయోగిస్తాము. ఓకే, సింపుల్గా గుర్తుపెట్టుకోండి, కేంద్రానికి రాష్ట్రానికి రెండిటికి అధికారం ఉన్న అంశాలు.
కేంద్రానికి రాష్ట్రానికి రెండిటికి అధికారం లేదా సంబంధం ఉన్న అంశాలను ఈ మెజార్టీతో మనము అమెండ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో కొన్ని ఎగ్జాంపుల్గా కూడా మీకు చెప్తాను. సో ప్రెసిడెంట్ ఎలక్షన్ మేనర్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ మేనర్, రాష్ట్రపతి ఎన్నిక విధానంలో మార్పు చేయాలంటే ఈ మెజార్టీని ఉపయోగించాలి. ఎందుకు? అది ఫెడరల్ ఫీచర్ ఏ విధంగా అవుతుంది సార్? రాష్ట్రపతి ఎన్నిక విధానంలో మార్పు చేయాలి అనేది సమైక్య లక్షణం ఏ విధంగా అవుతుంది సార్ అని మీరు అడగొచ్చు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరు పార్టిసిపేట్ చేస్తారమ్మా? పార్లమెంట్లో ఉండేటటువంటి ఎలక్టెడ్ మెంబర్స్, అంటే లోక్సభలో ఉన్నటువంటి ఎలక్టెడ్ మెంబర్సు, రాజ్యసభలో ఉన్న ఎలక్టెడ్ మెంబర్స్, అంటే కేవలం అంటే పార్లమెంటు సభ్యులు అంటే కేంద్రానికి సంబంధించిన వాళ్ళు, వీళ్ళు మాత్రమే రాష్ట్రపతి ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తున్నారా? లేదు కదా. రాష్ట్రపతి ఎన్నికల్లో లోక్సభలోని ఎలక్టెడ్ మెంబర్సు, రాజ్యసభలోని ఎలక్టెడ్ మెంబర్స్తో పాటు లెజిస్లేటివ్ అసెంబ్లీ, విధానసభ లేదా శాసనసభ, అందులో ఉన్న సభ్యులు మనం ఏమంటాం? ఎమ్మెల్యే అంటాం. ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలు, ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ కూడా రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయొచ్చా లేదా? అలాగే కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా, అంటే మనకి లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏ కేంద్రపాలిత ప్రాంతాలకు ఉంది? సో ప్రజెంట్ జమ్మూ అండ్ కాశ్మీర్కి ఉంది, ఢిల్లీకి ఉంది, పుదుచ్చేరికి ఉంది, అవునా కదా? వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు. సో రాష్ట్రపతి ఎన్నిక ఫెడరల్ ఫీచర్ అవుతుంది. ఏ విధంగా అవుతుందంటే, రాష్ట్రపతి ఎన్నికల్లో యూనియన్ గవర్నమెంట్కు సంబంధించిన పార్లమెంటు సభ్యులే కాకుండా స్టేట్స్కు సంబంధించిన లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఉండే సభ్యులు కూడా ఓటు వేస్తున్నారు. సో అంటే పార్లమెంటు సభ్యులు అంటే లోక్సభలో ఉండేటువంటి ఎలక్టెడ్ మెంబర్సు, రాజ్యసభలోని ఎలక్టెడ్ మెంబర్సు, అలాగే రాష్ట్రాల విధాన సభలు లేదా శాసనసభలు లేదా లెజిస్లేటివ్ అసెంబ్లీలోని ఎలక్టెడ్ మెంబర్సు, అలాగే యూనియన్ టెరిటరీస్లో ఉండేటటువంటి లెజిస్లేటివ్ అసెంబ్లీ విధానసభలోని ఎలక్టెడ్ మెంబర్స్ ఓటేస్తున్నారు. అంటే రాష్ట్రపతి ఎన్నిక అనేది కేంద్రానికి రాష్ట్రానికి రెండింటికి సంబంధం ఉంది. సో రాష్ట్రపతి ఎన్నిక విధానంలో ఏవైనా మార్పు చేయాలంటే ఈ మెజార్టీని ఉపయోగించాలమ్మా. అలాగే మీకు 7th షెడ్యూల్ అందరికీ ఐడియా ఉంటుంది కదా. సో డివిజన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్స్, కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య జరిగిన అధికారాల విభజన గురించి 7వ షెడ్యూల్ తెలియజేస్తుంది. అందులో కానివ్వండి. అలాగే రాజ్యసభలోని మొత్తం స్థానాలను పెంచాలంటే చూడండి అమ్మా, ప్రజెంట్ మనకి రాజ్యసభ యొక్క సభ్యుల సంఖ్య ఎంత? ప్రజెంట్ మనకి రాజ్యసభ యొక్క మ్యాక్సిమం, రాజ్యసభ యొక్క గరిష్ట సభ్యుల సంఖ్య ఎంత? మ్యాక్సిమం స్ట్రెంత్ ఆఫ్ ది రాజ్యసభ, గరిష్ట సభ్యుల సంఖ్య ఎంత? 250. అయితే మీరు అడగొచ్చు, రాజ్యసభ అనేటటువంటిది రాజ్యాంగంలోని సమైక్య లక్షణం ఏ విధంగా అవుతుందిరా మాస్టారు అని అడగొచ్చు. రాజ్యసభ మనకి ఎక్కడుంటుందమ్మా? యూనియన్ లెజిస్లేచర్. రాజ్యసభ అనేది కేంద్ర శాసనశాఖ. రాజ్యసభ అనేటువంటి కేంద్ర శాసనశాఖ అంటే యూనియన్ లెజిస్లేటివ్ బాడీ అనేటువంటి కేంద్ర శాసనశాఖ అయినటువంటి పార్లమెంట్లో రాజ్యసభ ఉంటుంది. రాజ్యసభ అనేది పార్లమెంట్లో ఉంటుంది. పార్లమెంట్ ఏంటి? పార్లమెంట్ని మనం ఏంటి అసలు? పార్లమెంట్ అనేది, పార్లమెంట్ ఈజ్ ద లెజిస్లేటివ్ బాడీ ఆఫ్ ది యూనియన్ గవర్నమెంట్. పార్లమెంట్ ఈజ్ ద లెజిస్లేటివ్ బాడీ ఆఫ్ ది యూనియన్ గవర్నమెంట్. పార్లమెంట్ అనేది కేంద్ర శాసనశాఖ, కేంద్రానికి సంబంధించింది, అంతే కదా. అయితే ఓకే, రాజ్యసభ అనేది కేంద్రానికి సంబంధించింది, అంతే కదమ్మా. రాజ్యసభ ఎక్కడుంది? పార్లమెంట్లో ఉంది. పార్లమెంట్ మనం ఏమంటాము? పార్లమెంట్ ఈజ్ ద లెజిస్లేటివ్ బాడీ ఆఫ్ ది యూనియన్ గవర్నమెంట్. పార్లమెంట్ అనేది కేంద్ర ప్రభుత్వ శాసనశాఖ. సో పార్లమెంటు కేంద్రానికి సంబంధించి, అంటే రాజ్యసభ కేంద్రానికి సంబంధించి అంటున్నాం. కానీ రాజ్యసభలో ఉండేటటువంటి సభ్యులు ఎవరికి ప్రాతినిధ్యం వహిస్తారమ్మా? రాజ్యసభలో ఉండేటటువంటి సభ్యులు స్టేట్స్, రాష్ట్రాలు, అలాగే యూటీస్, కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తారు, అవునా? అంటే ఇప్పుడు గమనించండి. సో రాజ్యసభ అనేది కేంద్రానికి సంబంధించిన విషయము, అలాగే రాష్ట్రాలకు సంబంధించిన విషయం. సో రాజ్యసభ యొక్క సభ్యుల సంఖ్యను ఫర్ ఎగ్జాంపుల్ 250 నుంచి 400కి పెంచాలనుకున్నారు. సో దానికి సంబంధించిన సవరణ బిల్లును మొదటిగా పార్లమెంటు 2/3 మెజార్టీతో ఆమోదించాలి. తర్వాత దేశంలోని సగానికంటే ఎక్కువ రాష్ట్రాలు ఆమోదించాలి. అర్థమైందా? సో రాజ్యసభ అనేది ఏ విధంగా సమైక్య లక్షణం అవుతుంది? రాజ్యసభ అనేది పార్లమెంట్లో ఉంటుంది, పార్లమెంట్ అనేది కేంద్ర శాసనశాఖ, సో కేంద్రానికి సంబంధం ఉంది. బట్ రాజ్యసభ అనేది ఎవరికి రిప్రజెంటేషన్ ఉంటుంది? రాజ్యసభలో ఎవరికి ప్రాతినిధ్యం ఉంటుంది? రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు. సో కేంద్రానికి సంబంధం ఉంది, రాష్ట్రాలకి సంబంధం ఉంది, కాబట్టి ఈ మెజార్టీతోనే సవరించాలి. నెక్స్ట్ అలాగే ఆర్టికల్ 368 ఇట్ సెల్ఫ్, అంటే ఆర్టికల్ 368లో మార్పులు చేయాలన్నా సరే రాజ్యాంగం సవరించేది ఆర్టికల్ 368 ప్రకారమే. కానీ ఆర్టికల్ 368లోనే ఏమైనా మార్పులు తీసుకోవాలన్నా కూడా ఈ మెజార్టీతోనే. అయితే మీ అందరికీ తెలుసు, దీని గురించి సింపుల్గా డిస్కషన్ చేసి నేను ఏం చేస్తాను. సో ఈ మెజార్టీలో భాగంగా మనం ఏం చేయాలి? సో బిల్లుని ఫస్ట్
ఏం చేయాలి. అలాగే జిఎస్టీ కానీ మీకు తెలుసు, జిఎస్టీ అనేది కూడా ఫెడరల్ ఫీచరే. సో ఇక్కడ గమనించండి, మొదటగా ఏం చేయాలమ్మా, ఈ పద్ధతిలో రాజ్యాంగాన్ని సవరించేటప్పుడు మొదటిగా రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటు ఏ మెజార్టీతో ఆమోదించాలి, పార్లమెంటు మొదటిగా 2/3 మెజార్టీతో ఆమోదించాలి. పార్లమెంటు మొదటిగా 2/3 మెజార్టీతో ఆమోదించాలి. 2/3 మెజార్టీ అంటే ఏంటో మీకు చెప్పాను. సో పార్లమెంటు మొదటిగా 2/3 మెజార్టీతో ఆమోదించాలి, అదేంటో మీకు చెప్పాను. తర్వాత ఏం చేయాలి, దేశంలోని సగానికంటే ఎక్కువ రాష్ట్రాలు కూడా ఆ బిల్లును ఆమోదించాలి. దేశంలోని సగానికంటే ఎక్కువ రాష్ట్రాలు ఆమోదించాలి. అంటే ఇక్కడ రాష్ట్రాల ఆమోదం అంటే ఏంటమ్మా, రాష్ట్రాల ఆమోదం అంటే ముఖ్యమంత్రి మరియు మంత్రిమండలి ఆమోదమా, లేకపోతే గవర్నర్ యొక్క ఆమోదమా, ఎవరి ఆమోదం? ఇక్కడ ఆమోదం ఎవరిది? స్టేట్ లెజిస్లేచర్, రాష్ట్ర శాసనశాఖ యొక్క ఆమోదం. దాని అర్థం రాష్ట్రాల ఆమోదం అంటే రాష్ట్ర శాసనశాఖ ఆమోదం అని అర్థం. అంతే, అర్థమైందా? సో రాష్ట్రాలు ఆమోదించాలంటే దాని అర్థము గవర్నర్ ఆమోదించడము, అలాగే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ది చీఫ్ మినిస్టర్ అంటే ముఖ్యమంత్రి నేతృత్వంలోని మంత్రిమండలి ఆమోదించడమో కాదు. రాష్ట్రాల ఆమోదం అంటే రాష్ట్ర శాసనశాఖ ఆమోదం అని అర్థం. ఓకే, రాష్ట్ర శాసనశాఖ ఆమోదం అని అర్థం. సరే మరి రాష్ట్ర శాసనశాఖ పార్లమెంటు 2/3 మెజార్టీతో ఆమోదించిన బిల్లును రాష్ట్ర శాసనశాఖ ఏ మెజార్టీతో ఆమోదించాలి సార్ అని అడగొచ్చు మీరు. ఏ మెజార్టీ? సింపుల్ మెజార్టీతో ఆమోదించాలి. సరే, బాగానే ఉంది, ఇది కూడా మనము డిస్కషన్ చేసుకున్నాం. అయితే ఇంకొక డౌట్ ఏంటంటే, నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ, స్టేట్ లెజిస్లేచర్లో ఒకే సభ ఉందమ్మా, రాష్ట్ర శాసనశాఖలో ఒకే సభ ఉంది. అదేంటి? ఫర్ ఎగ్జాంపుల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఒక్కటే ఉందమ్మా. లెజిస్లేటివ్ అసెంబ్లీ ఒక్కటే ఉంది అంటే తెలుగులో మనం దీన్ని ఏమంటామా, విధానసభ లేదా శాసనసభ అంటాం. సో రాష్ట్ర అసెంబ్లీలో ఒకే సభ ఉందమ్మా. అయితే ఈ సభ ఏం చేసింది? బిల్లుని ఆమోదించిందమ్మా. అంటే దాని అర్థం ఏంటి? ఆ రాష్ట్రం ఆమోదించినట్టు. సరే, లేదా ఇప్పుడు ఇంకోటి ఎగ్జాంపుల్ తీసుకుంటాం. అయితే విధానసభ ఏం చేసిందంటే ఆ బిల్లును పార్లమెంటు 2/3 మెజార్టీతో ఆమోదించిన బిల్లును తిరస్కరించింది అనుకోండి అమ్మా. తిరస్కరించిందంటే దాని అర్థం ఏంటి? ఆ రాష్ట్రము ఆ బిల్లుని తిరస్కరించిందని అర్థం. బాగానే ఉంది. అయితే ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, ఒక సభ ఉంటే ఇబ్బంది లేదు, ఒక సభ ఉంటే ఆమోదించినట్టు, తిరస్కరిస్తే తిరస్కరించినట్టే, ప్రాబ్లం లేదు. అయితే ఇప్పుడు స్టేట్ లెజిస్లేచర్ ఉందమ్మా, రాష్ట్ర శాసనశాఖ ఉంది, స్టేట్ లెజిస్లేచర్. ఈ రాష్ట్ర శాసనశాఖలో 2 సభలు ఉన్నాయి, బైకామరలిజం, ద్విసభా విధానం ఉంది. ఒక సభ ఏంటి? లెజిస్లేటివ్ కౌన్సిల్. మరొక సభ ఏంటి? లెజిస్లేటివ్ అసెంబ్లీ. సో దీన్ని మనం తెలుగులో విధానసభ లేదా శాసనసభ అంటాం. కౌన్సిల్ని మనం ఏమంటామమ్మా? విధాన పరిషత్ లేదా శాసన మండలి అంటాం. సరే, ఈ విధంగా 2 సభలు ఉన్నాయమ్మా. 2 సభలు ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పార్లమెంటు 2/3 మెజార్టీతో ఆమోదించిన బిల్లును శాసన మండలి ఆమోదించింది, శాసనసభ ఏమో తిరస్కరించింది. మరి ఇప్పుడు ఆ బిల్లుని పార్లమెంటు 2/3 మెజార్టీతో ఆమోదించి రాష్ట్రాల ఆమోదానికి పంపించిన బిల్లుని ఈ రాష్ట్రం ఆమోదించినట్ట తిరస్కరించినట్టు అంటే రిజెక్ట్ చేసినట్టు భావించాలి. ఎందుకంటే ఇక్కడ విధానసభ యొక్క ఒపీనియన్, సో లెజిస్లేటివ్ అసెంబ్లీ ఒపీనియన్ విల్ ప్రివైల్. సో విధానసభ తీసుకున్నటువంటి నిర్ణయమే చెల్లుబాటు అవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ శాసన మండలి పార్లమెంటు 2/3 మెజార్టీతో ఆమోదించి పంపిన బిల్లును తిరస్కరించింది, బట్ విధానసభ ఆమోదించింది అనుకోండి. ఇప్పుడు బిల్లును ఆ రాష్ట్రం ఆమోదించినట్టు తిరస్కరించినట్టు అంటే ఆమోదించినట్టు, యాక్సెప్ట్ చేసినట్టే. ఈ విషయాలు కూడా గుర్తుపెట్టుకోండి. అదొకటి. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ రాష్ట్రాల ఆమోదం అంటే కేవలం రాష్ట్రాలే కాదు, కొన్ని కేంద్రపాలిత ప్రాంతాలకు దేర్ ఓన్ లెజిస్లేచర్, సపరేటు శాసనశాఖలు ఉన్నాయి కదా, వాటి అభిప్రాయాన్ని కూడా తీసుకోవాలి. ఇక్కడ రాష్ట్రాలు ఆమోదించాలంటే కేవలం రాష్ట్రాల ఆమోదం కాదు, కేవలం రాష్ట్రాల అభిప్రాయమే కాకుండా ఏ కేంద్రపాలిత ప్రాంతాలకైతే ప్రత్యేకంగా శాసనశాఖలు ఉన్నాయో వాళ్ళ అభిప్రాయాన్ని కూడా తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి ఈ విషయం.
మొదటిగా పార్లమెంటు 2/3 మెజార్టీతో బిల్లును ఆమోదించాలి. తర్వాత దేశంలోని సగానికంటే ఎక్కువ రాష్ట్రాలు ఆమోదించాలని చెప్పాను కదా. ఇక్కడ రాష్ట్రాల ఆమోదం అంటే కేవలం రాష్ట్రాల యొక్క ఆమోదమే కాదు, ఏ కేంద్రపాలిత ప్రాంతాలకైతే ప్రత్యేకమైన శాసనశాఖ ఉందో, సో విచ్ యూనియన్ టెరిటరీస్ హ్యావింగ్ దేర్ ఓన్ లెజిస్లేచర్, ఏ కేంద్రపాలిత ప్రాంతాలకైతే ప్రత్యేకమైన శాసనశాఖ ఉందో వాళ్ళ యొక్క ఒపీనియన్ కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఇవి దానికి సంబంధించినటువంటి అంశాలు. ఓకే గైస్, సో ఇది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రొసీజర్. ఇంకా చాలా ఉన్నాయి, దీనికి రిలేటెడ్గా కేసెస్ ఏముంటాయి, జస్ట్ ఇక్కడ నాకు సో మనం ఏ విధంగా చెప్తున్నాం అనేది మీకు తెలియజేయడం కోసం ఈ వీడియోస్, ఏ విధంగా చెప్తున్నాం అనేది తెలియజేయడం కోసం. ఓకేనా. సో నెక్స్ట్ మనము 2/3 ప్రెసిడెంట్ రిమూవల్కి ఉపయోగించే 2/3 మెజార్టీ, ఎఫెక్టివ్ మెజార్టీ గురించి మన యొక్క పిగోబియన్ అకాడమీలో లైవ్ క్లాసెస్లో వాటిని డిస్కస్ చేద్దాం. ఓకే, సో అది దాని కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు ఉంటుంది. సో వీడియోని షేర్ చేయండి. మీకు ఎవరైనా మీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే, మంచి చదువుకునే ఫ్రెండ్స్, వాళ్ళకి ఏమైనా హెల్ప్ఫుల్ అవుతుందనుకోండి, మంచిగా చదువుకునే ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేసి వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. అండ్ అలాగే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. వి విల్ మీట్ అగైన్ విత్ ఎకానమీ వీడియో. ఎకానమీ కూడా ఉంటుందమ్మా, ఇండియన్ ఎకానమీ. నెక్స్ట్ మనము ఇండియన్ ఎకానమీలో ఫస్ట్ మనం మానిటరీ పాలసీ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్.